హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తిమ్మారెడ్డి. చాలామంది అడుగుతున్నారు, ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ మిస్ అయితే, ఎక్కడైనా కాలిపోయినా, ఎక్కడైనా మీ ట్రావెల్లో జర్నీలో ఎక్కడైనా తప్పిపోయినా సరే, ఒక ప్లాట్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్, ఒక హౌస్ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ లాస్ అయితే ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? సో ఆ ప్రాపర్టీ సేల్ చేసేటప్పుడు చాలామంది చాలా తక్కువ రేట్కి అడుగుతున్నారు. సో దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ మీ ప్రాపర్టీ యొక్క సేల్ లీడ్ ఒరిజినల్ మిస్ అయిన వెంటనే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన వెంటనే నా కాపీ మీ దగ్గర ఉంచుకోండి. దెన్ ఆఫ్టర్ మీరు ఇమీడియట్గా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు సపోజ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాంటి పేపర్స్ ఉంటాయి కదా, అలాంటి దాంట్లో నా సో అండ్ సో డాక్యుమెంట్ నెంబర్ సో అండ్ సో టైంలో నేను ఇలా ఉన్నప్పుడు వెళ్ళిపోయిందని చెప్పి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి. దాని తర్వాత ఈ రెండు తీసుకెళ్ళి మీ ప్లాట్ ఎక్కడుందో దానికి సంబంధించిన ఎస్ఆర్ఓకి వెళ్తే ఆ ఎస్ఆర్ఓలో సీసీ కాపీ అప్లై చేసుకోండి. సో అప్పుడు ఒక సీసీ కాపీ ఇస్తారు. సో సర్టిఫైడ్ కాపీ అన్నట్టు మీ ప్లాట్కి కానీ హౌస్కి కానీ సంబంధించిన ఒక సర్టిఫైడ్ కాపీ ఇస్తారు. ఆ సర్టిఫైడ్ కాపీ ఈ రెండింటికి అటాచ్ చేసి మనం ఈజీగా సెల్ చేయొచ్చు. అదొకటి. రెండో విషయం, ఎవరైనా అడిగితే లీగల్గా పర్ఫెక్ట్ అంటే దీనికి లీగల్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంటుంది, చెప్పలేం, ఎవరికైనా లాస్ అయ్యి ఉండొచ్చు, లేదా ట్రావెల్లో పోవచ్చు, ఏదైనా హౌస్ షిఫ్టింగ్లో పోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి కాబట్టి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదండి. కొనే వాళ్ళకి ప్రాబ్లం లేదు, అమ్మే వాళ్ళకి ప్రాబ్లం లేదు. మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మీ వరకు మళ్ళీ చేరాలంటే, మిగతా ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.